డాక్టర్ గారు, హెచ్ఐవి ఉన్నవాళ్లను ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి వస్తుందా? చాలామంది నేను వేసి దగ్గరికి వెళ్ళానండి, ఆమెతో సెక్స్ చేయలేదు, ఆమెతో మాత్రం రోమాన్స్ చేశాను, వాటేసుకున్నాను, ముద్దులు పెట్టుకున్నాను, కౌగిలించుకున్నాను, రకరకాలుగా పూర్తిగా రంగా ఆమెతో ఎన్నో ముచ్చట్లాడానండి, సరసం ఆడాను, బాగా సరసం ఆడాను, ముద్దులు మాత్రం పెట్టుకున్నానండి. ముద్దులు పెట్టుకుంటే ఎయిడ్స్ వస్తుందా? అప్పుడు మాత్రం ఆ మూడ్లో తట్టుకోలేదు, సెక్స్ మాత్రం చేయలే, ఆ సెక్స్ ఆ జోలికి పోలే. కానీ నేను అంతా చేశానండి, నేను నా ప్రశాంత అక్కడే అర్థం చేసి బీర్యం పోగొట్టేసుకున్నానండి అని చెప్తారు కొంతమంది. ముద్దు పెట్టుకున్నా కానీ ఎయిడ్స్ వస్తుందా? వేసిన ముద్దు ఆమెలో ఉండొచ్చు కదా హెచ్ఐవి, ఒకసారి ఉందనుకున్నాం. ముద్దు ఆవిడ పోతుంటే ముద్దు పెట్టుకుంటే మాత్రం రాదు, ముద్దుల ద్వారా హెచ్ఐవి రాదు. ముద్దు ఎందుకంటే నోట్లో దీంట్లో ఫైబ్రోపెక్టిన్ ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ హెచ్ఐవి వైరస్ని నిర్వీర్యం చేస్తుంది, ఇన్ఫెక్టివిటీ కండిషన్ లేకుండా చేస్తుంది, ఇన్ఫెక్షన్ రానివ్వదు. అంచేత ముద్దు ద్వారా సలైవాలో ఉన్నటువంటి వైరస్ క్రిములు హెచ్ఐవి వ్యాధి కలిగించవు. అయితే ఒకటి గుర్తించండి, మనకి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా హెచ్ఐవి వస్తుందంట. అంటే రక్తం ద్వారా, రక్తం మార్పిడి వల్ల వస్తుంది, రక్తం మార్పిడి వల్ల వస్తుంది, వీర్యం వల్ల వస్తుంది. సెక్స్లో పాల్గొంటే వీర్యం పడితే ఆడదానికి వస్తుంది, అలాగే ఆమె యూరిన్లో ద్రవాల వల్ల వస్తుంది, యూరిన్లో ద్రవాల వల్ల, లేకపోతే రక్తం ఎక్కించుకుంటూ వస్తుంది, ఇంజక్షన్ సూదుల ద్వారా వస్తుంది. ఇంజక్షన్ ఒకటికి వచ్చే ఉన్నాడు ఇంజక్షన్ వేసి అది ఇస్తాం, నరానికి ఇంజక్షన్ వేస్తే వస్తుంది. ముద్దులు ఎందుకు చెప్పాం కదా, నోట్లో ఉన్నటువంటి ఆ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది ముద్దు రావు. అయితే ఎవరికైతే నోట్లో పుళ్ళు ఉంటాయి, ముద్దు పెట్టుకు మగాడికి వాళ్ళు వేస్తే అంటారు కదా, వీడి నోట్లో పుళ్ళు ఉన్నాకోండి, ఆ కాసక్రిములు కూడా ఈ గాయాల ద్వారా శరీరంలోకి వెళ్ళి ఇతనికి హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి రేరే, దట్ ఇస్ నాట్ కామన్, బట్ దేర్ ఈజ్ ఛాన్స్. ఎప్పుడు నోట్లో పుళ్ళు ఉంటే, నోట్లో పుళ్ళు లేకుండా నోరు ఆరోగ్యంగా ఉంటే, లిప్స్ ఆరోగ్యంగా ఉంటే, నాలుక ఆరోగ్యంగా ఉంటే, బొగ్గలను ఆరోగ్యంగా ఉంటే, ఏ రకమైన పుళ్ళు లేకుండా ఉంటే మాత్రం రాదు. వచ్చేది ఎవరికి? నోట్లో పగుళ్ళుంటే, పుళ్ళుంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా తక్కువ, చాలా తక్కువ అవకాశం, చాలా తక్కువ. ఓన్లీ థియరిటికల్లే తప్ప అది కూడా అంత పాసిబిలిటీ కాదు. ఎందుకంటే నోట్లో ఉన్నటువంటి ఆ వైరస్ సెలైవ్ వల్ల ఇన్యాక్టివ్ అయిపోయి ఉంటాయి కనుక రాదు. అంచేత ఆ ముద్దు ద్వారా హెచ్ఐవి రావడం అనేది లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.